హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అంటే ఇది ఈరోజు వీడియో కాదు, యాక్చువల్గా ఇది మొన్న సాటర్డే వీడియో. నేను ఎడిట్ చేయలేదు, సో నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బొబ్బట్లు. ఎందుకంటే మా చిన్నోడు మా బాబు బోర్లా పడ్డాడు. సో అందుకు బోర్లా పడితే బొబ్బట్లు అన్నట్టు నేను కొంచెం లైక్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే మైదా పిండి కలుపుకోవాలా బొబ్బట్లకి. సో నేను మర్చిపోయి గోధుమ పిండి కలిపేసాను. మీరు కూడా ఇలా చేయకండి, మైదా పిండి పేని రవ్వ కలుపుకోవాలంట. ఇంకా ఏమో ఇంకా కలిపి పెట్టేసాను, ఇంకా అది వేస్ట్ చేయలేము కదా. సో ఇంకా అందుకు మా అమ్మ మా అత్తయ్య వచ్చి ఇంకా ఇద్దరు చేస్తున్నారు. నేనేమో బాబుని చూసుకుంటున్నాను. మా అమ్మ ఇలా తడుతుంటే ఇంకా మా అత్తయ్య కాలుస్తుంది. మధ్యలో నేను కూడా వెళ్ళి కాల్చాను. మీలో ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి ఫంక్షన్స్ చేసుకుంటారా, ఇట్లా బోర్లా పడితే బొబ్బట్లు అని? మా సైడ్ అయితే లేదు ఈ పద్ధతి. సో నేను యూట్యూబ్లో చూసి లైక్ చెయ్యాలి, వీళ్ళకి కూడా ఒక మెమొరీ లాగా ఉండాలి అని నేను చేస్తున్నాను. సో అని నేను ఒక గ్లాస్ ఇంకా బొబ్బట్లకి శనగబాలు వేసి పూర్ణం చేశాను. ఇంకా వీళ్ళు కాలుస్తుంటే ఇంకా నేను అటు పక్కన డెకరేషన్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ డెకరేషన్ చేయడానికైతే నేనైతే 1 రూపీ కూడా నేను ఖర్చు చేయలేదు. అన్నీ ఇక్కడ మా ఇంటి సైడ్ ఉండేవి. ఇక్కడ మా ఇంటి ఎదురుగా అరిటాకు ఉంది, దాన్ని తీసుకొచ్చి ఒక ప్లేట్ పెట్టి ఇంకా అన్నీ ఒక సైజు ఉండేలాగా రౌండ్గా కట్ చేశాను. ఇంకా ఆ అరిటాకు పక్కనే ఆ మామిడి చెట్లు ఉన్నాయి. సో ఇంకా నేను ఆ మామిడి ఆకులు తెంపుకొని ఇలా డెకరేషన్ చేశాను. ఆ పంచేమో మా డాడీది. డెకరేషన్ ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. మీలో ఎంతమందికి డెకరేషన్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.